గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈసారి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కుంభమేళా తరహా ఏర్పాట్లపై కసరత్తు జరుగుతోంది. 3,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి పుష్కర ఘాట్లు, వసతి కోసం టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీగా రైళ్లు, బస్సులను ముందుగానే ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఈసారి భక్తుల కోసం ప్రత్యేకంగా మరిన్ని కీలక నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 జూన్లో జరిగే పుష్కరాలకు ఏడాదిన్నర ముందు నుంచి ప్రణాళికలు వేస్తోంది. ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ 500కు పైగా ఘాట్లు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈసారి మొత్తం పుష్కరాల నిర్వహణకు దాదాపు 3,000 కోట్ల ఖర్చును ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2015లో సుమారు 1,400 కోట్లు ఖర్చు చేయగా ఇందులో కేంద్రం కొంతమేర సహాయం అందించింది. ఇక ఈసారి కేంద్రం నుంచి మెజారిటీ వాటా రప్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2015లో 4.50 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా 2027 పుష్కరాలకు 10 కోట్ల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పాత ఘాట్లు ఎలా ఉన్నాయో తనిఖీలు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ముందుగా ఘాట్ల నిర్మాణ పనులు టెండర్లకు సిద్ధమవుతోంది. అలానే పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 5,000 బస్సులు, దాదాపు 2,800 రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల బృందం, కార్యదర్శుల బృందంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ల కమిటీలను ఏర్పాటు చేసుకుని పనుల పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.